ఫైనలీ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. 360 డిగ్రీస్ ఫ్లిప్ కొట్టాడు. భారత్ పై ఉన్న 50% టారిఫ్ ను 15% కు తగ్గించడానికి చర్చలు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయాయి. దివాళీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మోడీ గారితో ఫోన్ లో మాట్లాడాడు. మోడీ గారు ట్వీట్ ఒకసారి చూడండి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనం ఇద్దరం కలిసి పనిచేయాలి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే శక్తులకు దూరంగా ఉండాలి అని చెప్పి ఇండైరెక్ట్ గా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే పాకిస్తాన్ వంటి దేశాల కోసం ఇండియాతో పొత్తును రద్దు చేసుకోవడం కరెక్ట్ కాదు అనే సందేశం నరేంద్ర మోడీ గారు అమెరికాకి ఇచ్చారు. యాక్చువల్లీ అక్టోబర్ 18న ట్రంప్ ఏమన్నాడు, భారత్ రష్యా నుండి ఆయిల్ ను పూర్తిగా కొనడం మానేస్తుంది అనే హామీ మోడీ గారు ఇచ్చారు అన్నారు. ఈ రోజు ఏమంటాడు, భారత్ రష్యా నుండి ఆయిల్ ను కొనడాన్ని క్రమక్రమంగా తగ్గిస్తోంది అంటున్నాడు. More or less stopped. They're pulling back. They bought about 38% of the oil and they won't be doing it anymore. Well, we stand great, and the people of India, I love the people of India, and we're working on some great deals between our countries. I spoke to the Prime Minister Modi today, as I mentioned before, and we just have a very good relationship. And he's not going to buy much oil from Russia. He wants to see that war end as much as I do. He wants to see the war end with Russia, Ukraine. భారత్ పై 50% టారిఫ్ వేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూల్చేసి భారతీయుల్ని వంచేసి రష్యా నుండి ఆయిల్ ను కొనడాన్ని స్టాప్ చేసి రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి యుక్రెయిన్ యుద్ధంలో గెలిచి 3 ఏళ్ల యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకోవాలి అని డొనాల్డ్ ట్రంప్ రాసుకున్న స్క్రిప్ట్ వెండి తెర మీద ఫెయిల్ అవుతూ వస్తోంది. ఫైనలీ ట్రంప్ మోడీ గారికి కాల్ చేస్తున్నాడు, టారిఫ్ ను తగ్గిస్తున్నాడు, H1B వీసాను కూడా ఈజ్ చేయనున్నారు. త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముఖ్య కారణం జెలెన్స్కీనే అనే బిల్ జెలెన్స్కీపై ఇప్పుడు వేస్తున్నాడు. ఫైనలీ పాత ట్రంప్ తెర మీదకు వస్తున్నాడు. అమెరికా తగ్గడానికి గల కారణాలేంటి, భారతదేశ మొండితనం ముందు ట్రంప్ పొగురు ఎలా ఢీలా పడింది అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. భారత్ తమ యొక్క వ్యాపార వ్యూహాన్ని డైవర్సిఫై చేసింది. అమెరికన్ టారిఫ్ కు భయపడి తలవంచలేదు. యుఎస్ఏ బాండ్స్ నమ్మేసి భారత హితాన్ని కాపాడుకుంటూనే టారిఫ్ ను తగ్గించుకుంది. మనం కూడా జాబ్ లో గ్రోత్ లేదని చెప్పి ఏఐ మన జాబ్స్ ను తినేస్తోంది అని చెప్పి బాధపడితే సరిపోదు. మనం మన స్కిల్స్ ను డైవర్సిఫై చేయాలి. కాంపిటీషన్ లో ఒక అడుగు ముందుండాలి అనుకునే వారికి ఎక్స్క్లూజివ్ గా 2 days ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రికమెండ్ చేస్తున్నా. ఈ వీకెండ్స్ సాటర్డే అండ్ సండే 10 AM to 7 PM ఇది ఉంటుంది. నార్మలీ దీని యొక్క ఫీ 10,000 రూపీస్, బట్ ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. వరల్డ్ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనే అవుట్ స్కిల్ దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ఏఐ ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బ్యాక్ చేస్తున్నారు. ఈ 16 hours లైవ్ ట్రైనింగ్ లో 10+ ఏఐ టూల్స్ ద్వారా పర్సనల్ ఏఐ టూల్ కిట్ ను ఎలా తయారు చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై ఎలా పట్టును సాధించాలి, ఏఐ ద్వారా ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ ను, వీడియోస్, ఇమేజెస్ ను ఎలా తయారు చేసుకోవాలి, ఏఐ ఏజెంట్స్ ను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది నేర్పిస్తారు. ఆల్రెడీ 1,00,000కు పైగా ప్రొఫెషనల్స్ 40+ కంట్రీస్ నుండి ఇందులో జాయిన్ అయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అన్ప్రిపేర్డ్ గా ఉండడం డిస్అడ్వాంటేజ్ కాదు, రిస్క్ ఇది. మీరు బిజినెస్, టెక్, నాన్ టెక్, ఫినాన్స్, పాలసీ ఏ ఫీల్డ్ లో ఉన్నా ఇది హెల్ప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మీరు కూడా మీ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. కమెంట్ బాక్స్ లో కూడా లింక్ ను ఇస్తున్నా. మీ స్పాట్ ను సెక్యూర్ చేసుకోండి. వీరి యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి వారి యొక్క అప్డేట్స్ ను తెలుసుకోండి. భారత్ అండ్ చైనా ఇద్దరు అమెరికాను వంచడానికి ఒక స్ట్రాటజీ వేశారు. చెక్ మేట్ స్ట్రాటజీ ఇది. భారత్ దగ్గర $242 బిలియన్ యుఎస్ఏ బాండ్స్ ఉన్నాయి. యుఎస్ఏ బాండ్స్ లేదా టీ బాండ్ అంటే ఏంటి అంటే, మనం యుఎస్ఏ నుండి బాండ్స్ ను కొని పెట్టుకుంటున్నాం. ఉదాహరణకు మనం యుఎస్ఏ నుండి $100 బాండ్ కొంటే ఈ $100 విలువ గల బాండ్ కు గ్యారంటీగా యుఎస్ఏ ప్రభుత్వమే ఉంటుంది. రేపు మనకు $100 కావాలి, మనం రష్యా నుండి ఆయిల్ కొనాలి లేదా ఆఫ్రికా నుండి ఎమర్జెన్సీగా ఏదో ఒక వస్తువు కొనాలి అంటే మనం ఈ బాండ్స్ ను యుఎస్ఏ ప్రభుత్వానికి అమ్మేస్తే యుఎస్ఏ ప్రభుత్వం బదులుగా $100 తో పాటు ఇంట్రెస్ట్ ను కూడా ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా డాలర్ యొక్క ప్రాముఖ్యతను, వాల్యూను మనమే పెంచుకున్నాం. ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ వేశాడు. చైనాపై కూడా 100% టారిఫ్ వేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. మనం యుఎస్ఏ ద్వారా బాండ్స్ ను కొన్నా, మనం ప్రపంచ వ్యాపారాన్ని డాలర్స్ తో చేసినా కూడా అమెరికా తమ దేశ హితాన్ని ముందుకు పెట్టి ఇండియాపై టారిఫ్లు వేయడం మొదలుపెట్టింది. దీనికి చెక్ మేట్ పెట్టడానికే మనం యుఎస్ఏ బాండ్స్ ను, డాలర్స్ ను అమ్మడం మొదలు పెట్టాం. 2 నెలల్లో దాదాపు $14.5 బిలియన్ విలువల యుఎస్ఏ బాండ్స్ ను సైలెంట్ గా అమ్మేశాం. గోల్డ్ ను కొనడం మొదలు పెట్టాం. నెక్స్ట్ మంత్ మనం ఇంకొక $10 బిలియన్ యుఎస్ఏ బాండ్స్ ను అమ్మేసి గోల్డ్ ను కొంటున్నాం. రానున్న రోజుల్లో గోల్డ్ యొక్క వాల్యూ ఇంకా పెరగనుంది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా గోల్డ్ ను చేయాలి అనేదే ప్లాన్. చైనా ఎన్నో మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్స్ ను కొంటోంది. డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీను నమ్ముకునే బదులు గోల్డ్ ను నమ్ముకోవడం చాలా ముఖ్యమంటున్నారు. 1970s వరకు గ్లోబల్ కరెన్సీ లాగా గోల్డే ఉండేది. ఇప్పుడు గోల్డ్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది.
దీని యొక్క అర్థం ఏంటి అంటే భారత్కు యుఎస్ఏ డాలర్ యొక్క అవసరం ఇక నుండి లేదు, రాదు. గేమ్ అర్థమైందా? మనం రష్యా నుండి కొనే ఆయిల్ యొక్క పేమెంట్స్ రూబుల్ లేదా రూపీతో చేస్తున్నాం. యుఎస్ఏ ఆఫ్రికాలో మనం చేసే వ్యాపారం డాలర్స్తో లేదా దిరమ్స్తో చేస్తున్నాం. చైనాతో మనం యాన్ లేదా రూపీతో వ్యాపారం చేసుకుంటున్నాం. మీకు రేర్ ఎర్త్ ఇష్యూ గురించి తెలిసిందే కదా. చైనా రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ బ్యాన్ ప్రపంచ వ్యాప్తంగా విధించినప్పుడు ట్రంప్ చైనాపై 100% టారిఫ్ వేసినప్పుడు కూడా తక్షణ సహాయంగా చైనా చేసిన పనేంటో తెలుసా? రాత్రికి రాత్రి యుఎస్ఏ బాండ్స్ ను అమ్మి పారేసింది. యుఎస్ఏ బాండ్స్ ను అమ్మిన తర్వాత అమెరికన్ పార్లమెంట్ షేక్ అయింది, వైట్ హౌస్ దద్దరిల్లింది. ఒకవేళ చైనా కనుక యుఎస్ఏ బాండ్స్ అన్నిటినీ అమ్మేస్తే డాలర్ యొక్క ప్రాముఖ్యత పడిపోతుంది. దీంతో చైనా తగ్గి నెక్స్ట్ మండేనే డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి ఐ లైక్ చైనా, ఐ వాంట్ టు ఎంగేజ్ విత్ చైనా అని కూల్ డౌన్ చేయడం జరిగింది. చైనా ఒక్క నెలలో $25 బిలియన్ యుఎస్ఏ బాండ్స్ ను అమ్మి పారేసింది. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలి అంటే ప్రపంచ వ్యాపారం డాలర్స్తోనే జరగాలి. డాలర్స్తో ఎవరూ ట్రాన్సాక్షన్ చేయకపోతే డాలర్ యొక్క వాల్యూ పడిపోతుంది. అమెరికా సూపర్ పవర్ కుర్చీ నుండి పక్కకు తప్పుకోవాల్సింది. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి టారిఫ్ ను తగ్గించాడు. ఇండియాతో ఎంగేజ్ అవుతున్నాడు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, పాకిస్తాన్ నమ్ముకుంటే ఏమీ రాదని చెప్పి ఇండియాతో ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. టారిఫ్ ను 15% కు స్లాష్ చేసే చర్చలు ఆల్రెడీ జరిగిపోయాయి. రెండో రీజన్ ఏంటి అంటే భారత్ తమ యొక్క వ్యాపారాన్ని డైవర్సిఫై చేసుకుంది. ఇండియా అమెరికా మధ్య $120 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. $40 బిలియన్ మనం వ్యాపార లాభంలో ఉన్నాం. భారత్ పై 50% టారిఫ్ వేస్తే భారత్ $40 బిలియన్ నష్టపోయి కాళ్ల బీరానికి వస్తుంది అని చెప్పి ట్రంప్ వ్యాపార నిపుణులు భావించారు. బట్ భారత్ ఈ $40 బిలియన్ నష్టాన్ని పూరించడానికి యూకేతో FTA అగ్రిమెంట్ చేసుకుంది. చైనాతో వ్యాపార లావాదేవీలు పెంచుకున్నారు. చైనాతో డైరెక్ట్ ఫ్లైట్స్ ను ఓపెన్ చేసుకున్నాం. చైనాతో వస్తువులను ఎక్స్పోర్ట్ చేయాలనే ప్లానింగ్ జరుగుతోంది. రష్యాకు ఫార్మాసిటికల్ డ్రగ్స్ ను లేదా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ను ఎక్స్పోర్ట్ చేసే చర్చలు జరుగుతున్నాయి. దొరా మీరు లేకపోతే మేము లేము అని మన యొక్క భయాన్ని మనం చూపించకుండా బ్రిక్స్ అండ్ SCO సమావేశాలకు వెళ్ళాం. రష్యా చైనా బ్లాక్ తో ఇంకా దగ్గరయ్యాం. స్టీల్, కెమికల్స్, ఫార్మా గూడ్స్ ను మనం ఆఫ్రికా, యూరోప్ లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. రష్యా నుండి ఆయిల్ ను ఇంకా తక్కువ ధరలో దిగుమతి చేసుకున్నాం. రష్యా మనకు 5% ఆయిల్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. సౌత్ ఈస్ట్ దేశాలతో ఎంగేజ్ అయ్యాం. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ మూవ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాం. ఇండియన్ గూడ్స్ నే కొనాలి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ ను తీసుకొచ్చింది. యుఎస్ఏ ఇండియన్ గూడ్స్ పై టారిఫ్ వేస్తే మనం GST ట్యాక్స్ ను తగ్గించి సంహౌ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశాం. ఇండియా అనేది యాక్చువల్లీ హ్యూజ్ కన్స్యూమర్ మార్కెట్ అండి. అమెరికా వాడు ఐరన్, స్టీల్, అల్యూమినియం కొనలేదు అని చెప్పి ఆ వస్తువులన్నీ వేస్ట్ కావు. ఉదాహరణకు వైజాగ్ లో డేటా సెంటర్ కడుతున్నారు, TCS, కాగ్నిజెంట్ బిల్డింగ్స్ కడుతున్నారు. వీటన్నిటికీ ఐరన్ అండ్ స్టీల్ కావాలి కదా. అమెరికా కొనలేదు అని చెప్పి దీన్ని మనం గోడౌన్స్ లో పెట్టలేం. వేరే చోట అమ్ముతాం. ఇండియాలోనే దీన్ని కన్స్యూమ్ చేసుకుంటాం లేదా ఆఫ్రికా, యూరోప్ కు అమ్ముకుంటాం. ఈ విధంగా ఇండియన్ ఎకానమీని ఎలిఫెంట్ తో పోలుస్తారు. ఎలిఫెంట్ ఎలా అంటే మెల్లిగా నడుస్తుంది, బట్ భూమి దద్దరిల్లేలాగా నడుస్తుంది. సో ఇండియన్ ఎకానమీ కూడా అంతే, స్లోగా నడుస్తుంది, బట్ ఇంపాక్ట్ అనేది చాలా బరువుగా ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ లో మీరు చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా భారత్ యొక్క GDP పెరిగింది. ట్రంప్ 50% టారిఫ్ వేసిన భారత్ యొక్క స్టాక్ మార్కెట్లో ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇన్ఫాక్ట్ వైజాగ్ లో గూగుల్ వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ చేశాడు. ఎద్దుల లాభం ఎక్కడో పోయినట్లు ట్రంప్ టారిఫ్ ఆడి సంపాదించిన $20 బిలియన్ లో $15 బిలియన్ ఇండైరెక్ట్ గా గూగుల్ నుండి అంటే అమెరికా నుండి ఇండియాకే తిరిగి వస్తున్నాయి. సో భారత్ పైన వ్యాపార పరంగా ప్రెషర్ పెట్టలేమో అని భావించే ట్రంప్ టారిఫ్ ను స్లాష్ చేశాడు. యుఎస్ఏ టారిఫ్ తగ్గించడానికి గల లాస్ట్ అండ్ ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే చైనా తగ్గను అంటోంది. రేర్ ఎర్త్స్ చైనా అనుమతి లేకుండా ప్రపంచంలో ఎవరే గాని అమ్మకూడదనే కండిషన్ మొన్న చైనా పెట్టింది. అమెరికా ఒకేసారి ఇండియా, చైనా ఇద్దరితో శత్రుత్వాన్ని పెంచుకోవడానికి లేదు, కుదరదు. 1970s నుండి 2000 వరకు యుఎస్ఏ, చైనా మధ్య భార్యాభర్తలకు ఎటువంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉండేది. చైనాను అమెరికా బ్లూ ఐడ్ బాయ్ అని పిలిచేది. చైనా కోసం యుఎస్ఏ, ఇండియా, రష్యా ఎవరినైనా తొక్కడానికి రెడీగా ఉండేది. ఎప్పుడైతే చైనా ఆర్థికంగా యుఎస్ఏకు చెక్ మేట్ పెట్టిందో, అమెరికా తయారు చేసే వస్తువులను రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా కూడా తయారు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుండి అమెరికా చైనాను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. చైనా దగ్గర 16 రకాల రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అమెరికా చైనాను ఢీ కొట్టాలి అంటే మొదటగా తక్షణ సహాయంగా అమెరికా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ను ఉత్పత్తి చేసుకోవాలి. ఇన్ హౌస్ లో లేదా వేరే దేశాల్లో ఉత్పత్తి చేసుకోవాలి. చైనా ఏమంటోంది అంటే ఈ రేర్ ఎర్త్స్ ను చైనా అమెరికాకు అమ్మదు.
చైనా పర్మిషన్ లేకపోతే వియత్నాం, ఇండియా లేదా ఆఫ్రికా, యూరోప్లో ఉన్న ఏ ఒక్క సప్లయర్ కూడా ఈ రేర్ ఎర్త్స్ను అమ్మడానికి లేదు. ప్రపంచంలో 100 రేర్ ఎర్త్స్ ప్రతిరోజు ఉత్పత్తి అయితే దాంట్లో 70 రేర్ ఎర్త్స్ చైనా నుండే వస్తాయి. సో టోటల్ మోనోపోలీ అయిపోయింది. ఇప్పుడు అమెరికా ఏం చేయాలి అంటే వెంటనే రేర్ ఎర్త్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయాలి. లేదు అంటే టెస్లా కార్స్ను తయారు చేయలేరు, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను తయారు చేయలేరు, లాక్హీడ్ మార్టిన్ యొక్క F-16, F-35 యుద్ధ విమానాలకు కావాల్సిన స్టెల్త్ను కూడా తయారు చేయలేరు. ఈ రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం చైనాపై ఆధారపడింది. అమెరికా ఏమని ప్లాన్ చేస్తోంది అంటే ఇండియన్ వర్కర్స్, ఇండియన్ కంపెనీస్ సహాయంతో రేర్ ఎర్త్స్ను వెలికి తీయాలని ప్లాన్ చేస్తోంది. ఇండియా దగ్గర యువత ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, స్కిల్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. సో అమెరికాకు ఇండియన్ వర్క్ పవర్, స్కిల్ పవర్ కావాలి. కాబట్టే ఇండియాతో శత్రుత్వాన్ని తగ్గించుకుంటున్నారు. అమెరికా యొక్క ఎన్నో వస్తువులు చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి. చైనా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారిపోయింది. సో అమెరికన్ కంపెనీస్ చైనా నుండి ఇండియా, వియత్నాం వంటి దేశాలకు షిఫ్ట్ అవుతున్నాయి. యాపిల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కానీ, స్టీల్, అల్యూమినియం ఇవన్నీ వీళ్ళు చైనా నుండి ఇండియాలో ఉత్పత్తి చేసి చైనా పైన డిపెండెన్సీను తగ్గించి చైనాను తొక్కాలి అని చూస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే చైనాను అమెరికా తొక్కాలి అంటే ఇండియా యొక్క సహాయం కావాలి. కాబట్టి ఇండియాతో ఎంగేజ్ అవుతూ టారిఫ్ ను తగ్గించడం జరిగిందండి. చైనా ఫ్యాక్టరీ కోసం డొనాల్డ్ ట్రంప్ భారత్ తో దగ్గర అవుతున్నాడు. ఒకవేళ భారత్తో శత్రుత్వం పెంచుకుంటే ఇండియా ఏం చేస్తుంది? చైనా రష్యాతో దగ్గర అవుతుంది, RICతో దగ్గర అవుతుంది, బ్రిక్స్ తో సంఘటితం అవుతుంది. సో ఈ విధంగా ఇండియా, రష్యా, చైనా ఈ ముగ్గురు కలిసి రేపటి నుండి మేము డాలర్తో వ్యాపారం చేయడం లేదు, మేము రూబల్, యాన్ లేదా రూపీతో లేదా మల్టీలాటరల్ కరెన్సీతో వ్యాపారం చేయబోతున్నాము అని RIC ప్రకటించింది అనుకోండి, అక్కడే అమెరికా యొక్క వ్యాపార నిపుణుల హార్ట్ అనేది ఆగిపోతుంది. అమెరికా సూపర్ పవర్ చైర్ నుండి దిగిపోవాల్సిందే. ఇండియాను పూర్తిగా చైనా వైపు టిల్ట్ చేయకూడదు అని చెప్పే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ను తగ్గించడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యుక్రెయిన్ ఫ్యాక్టర్ గురించి ఒక 2 minutes మాట్లాడాలి. డొనాల్డ్ ట్రంప్ అండ్ నెవారో ఏమన్నారు? యుక్రెయిన్లో యుద్ధం కొనసాగడానికి కారణం భారతే. భారత్ రష్యా నుండి ఆయిల్ ను కొంటోంది కాబట్టే రష్యా యుద్ధంలో నిలబడగలుగుతోంది. యుక్రెయిన్ పీస్ విల్ గో ఫ్రమ్ న్యూ ఢిల్లీ అన్నట్లు ఏవేవో చెప్పారు. ఇట్స్ అండ్ మోడీస్ వార్ అని కూడా చెప్పారు కదా. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఫుల్ గా యూటర్న్ కొట్టి జెలెన్స్కీను చెడామడా తిట్టాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే రష్యా ఎక్కడి వరకు ఆక్యుపై చేసిందో అక్కడికే యుద్ధాన్ని ఆపేయండి. ఉదాహరణకి లోయన్స్క్, డొనెట్స్క్, క్రైమియా ఇవన్నీ రష్యా యొక్క కంట్రోల్లో ఉన్నాయి కదా, అవన్నీ రష్యాకే ఉంటాయంట. యుద్ధాన్ని ఫ్రీజ్ చేస్తారు. యుక్రెయిన్ తిరిగి ఆ భూభాగాలను గెలుచుకోవడానికి లేదు. జెలెన్స్కీ ఏమని అడిగాడు? నాకు టొమాహాక్ మిసైల్స్ కావాలి అని అడిగాడు. ఈ టొమాహాక్ అంటే ఏంటి అంటే ఇవి షిప్స్ లేదా సబ్మరైన్స్ ద్వారా లాంగ్ రేంజ్ టార్గెట్స్ను హిట్ చేయగలవు. రాడార్స్ లేదా పెద్ద పెద్ద షిప్స్ లేదా హై వాల్యూ టార్గెట్స్ను టార్గెట్ చేయగలవు. ఈ టొమాహాక్ అనేవి అమెరికా యొక్క మిసైల్స్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు అంటే నీకు ఇక్కడ నుండి మిసైల్స్ ఇవ్వము, డబ్బులు ఇవ్వము, ఫండింగ్ ఇవ్వము, ఏమీ ఇచ్చలేదు, యుద్ధాన్ని ఆపుకో, ఫ్రంట్ లైన్స్ను ఫ్రీజ్ చేసేయి, వెనక్కి వెళ్ళిపో, ఈ యుద్ధాన్ని ఆపితేనే ప్రపంచ శాంతి అనేది నెలకొంటుంది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకొని మళ్ళీ జెలెన్స్కీను టార్గెట్ చేసి జెలెన్స్కీ వల్లే ఇదంతా జరుగుతోంది, వ్లాదిమిర్ పుతిన్ మంచోడే, ఈ జెలెన్స్కీనే అంతా చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు మిసైల్స్ తో దాడి చేయాలి, ఎప్పుడెప్పుడు డ్రోన్స్ తో దాడి చేయాలి అనే ఈ వార్ పిచ్చి మొత్తం జెలెన్స్కీకే ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పెట్టేశాడు. ఇండియా అమెరికా రిలేషన్ మళ్ళీ మెరుగుపడతాయా అనేది చూడాలి. ఇక్కడ మనోలలో కొంతమంది ఇన్ని రోజులు నువ్వు డొనాల్డ్ ట్రంప్ ను తిట్టావు, ఇప్పుడెందుకు పాజిటివ్ గా మాట్లాడుతున్నావు అంటే జియో పాలిటిక్స్ లో, భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. జియో పాలిటిక్స్, డిప్లొమసీ అనేది బిగ్ బాస్ షో కాదు, ఒక స్టాండ్ తీసుకోవడానికి. భారతదేశ హితానికి అనుగుణంగా మన యొక్క శత్రువులు, మిత్రువులు మారుతూ ఉంటారు అనమాట. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.